భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి సేవా సంఘ్ టచింగ్ హార్ట్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. సాయి సేవా సంఘ్ వారి వర్కింగ్ టైర్లెస్లీ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ అండర్ ప్రివిలేజ్డ్ గర్ల్స్ వారి ఆధ్వర్యంలో అంటే సాయి సేవా సంఘ్ వారి ఆధ్వర్యంలో ఆగస్టు 3వ తారీఖు సాయంత్రం 6 శిల్పకళా వేదికలో వీరి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఆ కార్యక్రమాల యొక్క విశిష్టత ఏంటి, ముఖ్యంగా సాయి సేవా సంఘ్ వారు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, మరి ఇదొక ట్రస్ట్ కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలను ఉద్దేశించి వాళ్ళకి చక్కటి హెల్ప్ చేయడానికి ఒక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కార్యక్రమం వీరు చేపడుతున్నారు. ఆగస్టు 3వ తారీఖు సాయంత్రం 6 శిల్పకళా వేదికలో. ఆ పూర్తి వివరాలు మరి ట్రస్ట్ యొక్క సెక్రటరీ అలాగే వైస్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. సెక్రటరీ అరుణ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ విజయలక్ష్మి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సాయిరామ్. ముందుగా అరుణ గారు, ముఖ్యంగా సాయి సేవా సంఘ్ అసలు ఎప్పుడు స్థాపించారు, ముఖ్య ఉద్దేశం ఏమిటి? సాయి సేవా సంఘ్ సంస్థ 35 సంవత్సరాలుగా స్థాపించబడి ఉందండి. అందుకే మీరు చెప్పినట్టు ఆగస్ట్ 3 35th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము స్థాపించబడింది. దీని యొక్క స్ఫూర్తి పిల్లల ద్వారానే మేము స్ఫూర్తి పొందాము. అండ్ దెన్ మేము అందరము కూడా శ్రీ సత్యసాయి యూనివర్సిటీ హైయర్ లెర్నింగ్ యూనివర్సిటీ నుంచి ఉచిత విద్యను పొందినటువంటి విద్యార్థులందరూ కలిసి మళ్ళీ సంఘానికి మేము ఏమన్నా ఇవ్వాలి, బ్యాక్ టు ద సొసైటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో స్థాపించినటువంటిది సాయి సేవా సంఘ్ సంస్థ. ఇది హైదరాబాద్లో మూసాపేట్ ఏరియాలో, ఆ ఏరియా మొత్తము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ తో చుట్టుపక్కల సరౌండెడ్ బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్తో ఉంది. సివియర్ 90sలో సివియర్ చైల్డ్ లేబర్ ప్రాబ్లం ఉండేది అక్కడ. సో ఆ స్థలాన్ని వెన్నుకొని అక్కడ వెళ్ళి మొదట స్టార్ట్ చేశాము. స్ఫూర్తికి నా యొక్క ఒక అనుభవం చెప్పాలి అనుకున్నాను. ఇక్కడ నేను ఎప్పుడు పిల్లలతో కూర్చొని మాట్లాడేటప్పుడు పిల్లలకు చెప్పేవాళ్ళము పవర్ ఆఫ్ ప్రేయర్స్ గురించి. సో నేను ఎప్పుడైతే పవర్ ఆఫ్ ప్రేయర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి లేచి అడిగింది, మ్యామ్ కూర్చొని ప్రేయర్స్ చేస్తే అన్నీ జరిగిపోతాయా, హ్యూమన్ ఎఫర్ట్స్ చాలా ఇంపార్టెంట్ కదా అని. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ఫ్రమ్ హర్ సైడ్ అండి. నేను చెప్పాను అమ్మాయికి, తల్లి నేను లడ్డు తిన్నాను, స్వీట్గా ఉంటుంది అని చెప్తున్నాను నీకు, బట్ నువ్వు తిని ఆ స్వీట్నెస్ను అనుభవిస్తేనే ఆ స్వీట్నెస్ యొక్క ఎక్స్పీరియన్స్ నువ్వు పొందగలుగుతావు అని చెప్పి ఆ రోజుకు ఆ క్లాసు ముగించాను. ఒక 1 వీక్ తర్వాత నేను నా ఫ్రెండ్ యొక్క కొడుకు బర్త్డే అని చెప్పేసి ఆమె ఫోన్ చేయటంతో ఇద్దరము కలిసి పిల్లలందరికీ మంచి పేస్ట్రీస్ ఫుడ్ అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ కూర్చోపెట్టి సర్వ్ చేస్తున్నామండి. లంచ్ టైంలో సర్వ్ చేస్తుంటే ఈ అమ్మాయి వచ్చి పట్టుకొని నన్ను హక్ చేసుకొని ఏడవటం మొదలుపెట్టింది. అడిగే నేను, ఎందుకు ఏడుస్తున్నావు, ఆంటీ మీకోసం ఎంత మంచి ఫుడ్ తీసుకొచ్చింది అని. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందండి, వాళ్ళ ఫాదర్ ఈజ్ ఎ డ్రంకర్డ్, రిక్షా పుల్లర్, 1 monthగా వాడు ఇంటికి రావటం లేదు, మదర్ ఈజ్ ఎన్ హార్ట్ పేషెంట్. ఆ అమ్మాయికి కూడా 2 రోజులుగా పెయిన్ వచ్చి మదర్ కూడా వర్క్కి వెళ్ళలేదు. ఆ అమ్మాయి నెక్స్ట్ డే స్కూల్కి వచ్చింది అన్నం తినకుండా. సో అమ్మాయికి పాఠాలు చెప్తూ ఉంటే ఆకలి కడుపుతో చదువు ఎక్కటం లేదు. సో అప్పుడు అమ్మాయికి గుర్తొచ్చింది పవర్ ఆఫ్ ప్రేయర్స్ గురించి. అప్పుడు తను భగవంతుని ఛాలెంజ్ చేసింది. 21 times నేను గాయత్రి మంత్రం చాంట్ చేస్తాను, నాకు ఆ 21 times లోపల నాకు ఫుడ్ కావాలి అని తను సైలెంట్గా భగవంతుని ఛాలెంజ్ చేయటం మొదలుపెట్టింది. అప్పుడు మ్యామ్ నేను 21 times కూడా కంప్లీట్ చేయలేదు, 11 times కంప్లీట్ చేశాను అంతే, నాకు భగవంతుడు ఫుడ్ పంపించాడు అనేసి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మనము పెద్దవాళ్ళగా మనము అది ఒక కోయిన్సిడెన్స్ అనుకుంటాము. ఇది చిన్నపిల్లల యొక్క మనసులో మనం చెప్పినటువంటి విలువలు వాళ్ళు తప్పకుండా ఆచరిస్తూ ఉంటారు. సో ఇదే మాకు స్ఫూర్తి అయిందండి. సో దీనితో మనము ఉచిత విద్యతో పాటు ఉచిత వసతి వైద్య సౌకర్యాలతో మంచి ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేస్తే, ఆపర్చునిటీ ఇస్తే పిల్లలు ఆడపిల్లలు ఎంతవరకైనా కూడా పైకి వెళ్ళగలుగుతారు అనే ఉద్దేశంతో స్థాపించినటువంటి సంస్థ అండి ఇది. ఓకే, వెల్ సెడ్.
ఇక విజయలక్ష్మి గారు, ముఖ్యంగా ఈ సాయి సేవా సంఘ్ అంటే ఒక ట్రస్ట్ కాబట్టి ఆ ఆడపిల్లల్ని ముఖ్యంగా ఉద్దేశించి మీకు ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే సాయి ఉద్దేశం కూడా అదే. సాయి సేవా సంఘ్ అసలు ఎక్కడ స్థాపించారు, అలాగే ప్రత్యేకతలు ఏమిటి అసలు? సాయి సేవా సంఘ్ 1989లో మూసాపేటలో చిన్న గుడిసెలో మొదలైన సంస్థ అండి ఇది. మీరు ఈ ప్రత్యేకత ఏంటంటే, ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అండ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ చాలా అవసరము. ముఖ్యంగా ఆర్ఫన్ పిల్లలు, తర్వాత సింగిల్ పేరెంట్స్ పిల్లలు, తర్వాత డైలీ లేబర్ డ్రైవర్స్, డైలీ వర్కర్స్ వాళ్ళ పిల్లలు, వాళ్ళు పెద్ద పెద్ద సంస్థల్లో చదువుకుంటున్నారు కానీ చదువుకోవాలి, చదువుని కొనకూడదు. కాబట్టి మేము ఉచితంగా పిల్లలకి చదువు చెబుతూ, చదివే కాదు వాళ్ళని పరిపూర్ణంగా టు ఎంపవర్ ఉమెన్, వాళ్ళు పరిపూర్ణంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నిలబడాలంటే వాళ్ళకి స్పోర్ట్స్, తర్వాత మన భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మలైనటువంటి భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, అలాగే సంగీతము, ఇవన్నీ నేర్పిస్తూ వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడమే మా యొక్క సంస్థ యొక్క ఉద్దేశము. ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ చిన్న పిల్లలు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళకి ఏదో తండ్రి తాగేసి ఉండడమో, గొడవలు, ఆ గొడవల్లో పడి వాళ్ళు సరిగా చదువుకోలేరు. కాబట్టి వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి, ఉచిత వసతి ఇస్తూ, మన దగ్గర ఉంటూ మనతో పాటు చదువు, నీతి కథలు, మన యొక్క భారతీయ సంస్కృతి నేర్చుకుంటూ వాళ్ళు రేపు అంటే తల్లులు, వీళ్ళు భావి తల్లులు, భావి పౌరులుగా ఆడపిల్లలు తీర్చిదిద్దాలి. ఇంకోటి వాళ్ళకి భద్రత, సెక్యూరిటీ చాలా అవసరం. కాబట్టి పిల్లలకి కరాటే ఇవన్నీ నేర్పిస్తూ, మా పిల్లలు చూసారంటే అందరూ బ్లాక్ బెల్ట్ అండి మా సంస్థలోని పిల్లలు. సో ఇదే మా యొక్క సంస్థ యొక్క ప్రత్యేకత. ఓకే, ఇక అరుణ గారు, మీ సంస్థలో అడ్మిషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇది మిగతా సంస్థల మాదిగా మెరిటోరియస్ స్టూడెంట్స్కు ఇవ్వటం కాదండి. ఇట్స్ ఎ నీడ్ బేస్డ్ అడ్మిషన్స్, నాట్ ద మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్. ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులను కోల్పోయినటువంటి పిల్లలకు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ట్రాజిక్ సర్కమ్స్టెన్సెస్ నుంచి వస్తుంటారండి. దే హ్యావ్ సీన్ డ్రంకర్డ్స్ మదర్ను చంపటము. సో డిఫరెంట్ ట్రాజిక్ సర్కమ్స్టెన్స్ షీ టీమ్స్ వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు మా దగ్గరికి. అటువంటి పిల్లలకు ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. సెకండ్ ప్రిఫరెన్స్ సింగిల్ పేరెంట్స్ పిల్లలు. థర్డ్ ప్రిఫరెన్స్ రూరల్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్, బీడీ వర్కర్స్ పిల్లలు. 3-4 ఆడపిల్లలు ఒక ఫ్యామిలీలో ఉండి ప్రోత్సాహం లేనటువంటి పిల్లలకు దట్ ఈస్ థర్డ్ ప్రిఫరెన్స్ అండి. ఈ పిల్లలు చదువులో కానీ, ఐక్యూ లెవెల్స్ కానీ మీడియాకర్ స్టూడెంట్స్, బిలో మీడియాకర్ స్టూడెంట్స్ అయినా కూడా పర్వాలేదు, మేము ముందు వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఫస్ట్ ఒక 6 months కౌన్సిలింగ్ ఉంటుందండి, బిహేవియరల్ కౌన్సిలింగ్ ఉంటుంది. దాని తర్వాత హెల్త్ చెకప్స్ అన్నీ ఉంటాయి. డైలీ వాళ్ళకు 4 times ఫుడ్ తినటం అనేది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ తినటం అనేది అలవాటు ఉండదు. సో అవన్నీ అలవాటు చేస్తూ వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళకు మన భారతీయ విజయ చెప్పినట్టు ఫైన్ ఆర్ట్స్, డాన్స్, స్పోర్ట్స్, వాళ్ళకి ఏది ఇష్టమైతే దాన్ని నేర్పిస్తూ వాళ్ళకు కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. నేను కూడా చేయగలుగుతాను, నేను కూడా ఏదైనా అనుకుండేది సాధించగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ ముందు డెవలప్ చేస్తామండి. ఆ కాన్ఫిడెన్స్ వచ్చాక దెన్ వీ విల్ సెండ్ దెమ్ టు ద క్లాస్ రూమ్స్ ఫర్ దిస్ సెక్యులర్ ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ అవర్ ప్రాసెస్. ఓకే, విజయలక్ష్మి గారు, సాయి సేవా సంఘ్ దినచర్య ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుందండి? దినచర్య చెప్పడం కంటే మేము చిన్న వీడియో ఒకటి చేశామండి. అది ఎ డే అట్ సాయి సేవా సంఘ్ అని, అది ఇప్పుడు ప్లే చేస్తారు, చూడండి. Welcome to Sai Seva Sangh, where every day is a journey of growth and togetherness. Our day begins with the early morning light as we greet each other with warm smiles and a spirit of camaraderie. We start our routine with personal hygiene, brushing our teeth and enjoying refreshing baths in our clean and well-maintained hygiene area. Next, we come together for puja and meditation, finding peace and clarity to begin our day.
Physical fitness is vital, and we engage in various exercises to keep our bodies strong and healthy. With eager minds, we head to school, where spacious classrooms await us. Our experienced faculty guide us through our academic journey, fostering a love for learning. Technology plays a significant role in our education. We have dedicated computer classes and a special audio-video production room where creativity and innovation flourish. Midday, we relish a delicious and nutritious lunch, giving us the energy to continue our studies. The afternoon brings more learning, but also time for creativity. We explore dance and fine arts in our circular, nurturing our artistic talents. Additionally, we participate in activities like skating, gun shooting, nunchakus, and malkamba, developing diverse skills and disciplines. After school, we return to our hostel, where we unwind and reflect on the day. We then enjoy a variety of evening snacks that refresh and energize us. As evening falls, we gather for evening prayer, finding a moment of tranquility and gratitude. Our evening study sessions take place in digital classrooms, enhancing our learning experience with modern technology. Finally, we share a delightful dinner together, ending the day with full hearts and happy spirits. This is life at Sai Seva Sangh, a place where we grow, learn, and thrive, surrounded by a community that feels like family. మీరు చూసిన వీడియో బట్టి ఇక్కడ మీరు పిల్లల్లో చూడాల్సినవి ఏంటంటే, ఒకటి వాళ్ళ పంక్చువాలిటీ, డిసిప్లిన్, తర్వాత టైం మేనేజ్మెంట్ మీకు ముఖ్యంగా కనిపిస్తాయి. అంటే ఈ రోజుల్లో ఎక్కువగా చాలామంది చెప్పేది టైం లేదు అనేటువంటి విషయమే మనకి వినిపిస్తుంది. కానీ మా పిల్లల దగ్గర మీరు అడిగితే అన్నిటికీ టైం ఉంది. చూసారా, వాళ్ళు పొద్దున్నే లేస్తారు, దేవుడు ప్రార్థన చేసుకుంటారు, యోగా చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, పాఠాలు నేర్చుకుంటున్నారు, సాయంకాలం హాయిగా నాట్యము, తర్వాతనేమో సంగీతం నేర్చుకుంటున్నారు. తర్వాత మీరు ఇంకా చూసారంటే వాళ్ళు స్పోర్ట్స్ కూడా బాగా ఆడుతున్నారు. అది అయ్యాక వాళ్ళు సెలవు రోజున అలాంటప్పుడు తప్పకుండా మొత్తం మా క్యాంపస్, మా సంస్థ యొక్క క్యాంపస్ అంతా వాళ్ళే, మా పిల్లలే శుభ్రాలు చేస్తారు, క్లీన్ చేస్తారు, వాళ్ళ వస్తువులు వాళ్ళే మడతపెట్టుకుంటారు, ఉతుక్కుంటారు, ప్లస్ స్టడీ అవర్స్ చదువుకుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర టైం ఉంది. ఇంతే కాకుండా వాళ్ళు చాలా బాగా క్రాఫ్ట్స్ చేస్తారండి, పేపర్ క్రాఫ్ట్స్, బ్యాగ్స్ అన్నీ తయారు చేస్తారు, దియాస్ తయారు చేస్తారు. సో ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది పిల్లలకి మనము ఎలా పెంచుతామో వాళ్ళు అలా తొందరగా మౌల్డ్ అయిపోతారు. ఆ విత్తనం అనేది వాళ్ళకి జీవితంలో పనికొస్తుంది. బాగా వివరించారు. ఇక అరుణ గారు, సాయి సేవా సంస్థ ప్రాధాన్యతలో భాగంగా జీవనోపాధితో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా నేర్పిస్తారా? ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్తో పాటు మన భారతీయ సంస్కృతి, స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తామండి. ఈ సెక్యులర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ లివింగ్, ఆ ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్ అండి. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు పెద్దగా అయ్యాక ఏ విధంగా జీవితాన్ని సాగించాలి అన్నది పిల్లలకు ఆ విత్తనాన్ని, సీడ్ను ఈ చిన్న వయసులోనే వేస్తూ ఉన్నాము. సో
వాల్యూస్ అండి. మేము లెసన్ ప్లాన్స్తోనే ఇంటిగ్రేట్ చేసి వాల్యూస్ సిస్టమ్స్ అనేది అది సపరేట్గా నేర్చుకోవాల్సిన పని లేదు. డే టు డే లైఫ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రతి ఒక్క తన సిస్టర్స్తో ఏ విధంగా షేర్ చేసుకోవాలి, ఫ్రెండ్స్తో ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి, ప్రతి లెసన్లో కూడా మనకు ఏమి మనం నేర్చుకోగలుగుతామో అన్నది నేర్పిస్తూ ఉంటామండి. ఇది మా యొక్క విశిష్టత. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలి దలుచుకున్నాను. నా యొక్క అనుభవం అది. ఒకసారి ఒక అమ్మాయి బాపట్ల నుంచి వచ్చారండి. వాళ్ళ మేనమామ తీసుకొని వచ్చి జాయిన్ చేశారు. వాళ్ళ ఫాదర్ ఈజ్ అ కాటన్ మర్చెంట్. బిజినెస్లలో లాసెస్ రావటం వల్ల అన్ని పార్ట్నర్స్ తన మీద వేయటం వల్ల హీ కమిటెడ్ సూసైడ్. అండ్ 1 year లోపల భార్య కూడా భర్త యొక్క లాస్ను భరించలేక ఆవిడ కూడా చనిపోయారు. సో ఈ అమ్మాయిని తీసుకొచ్చి మన సంస్థలో జాయిన్ చేశారు. ఎవరు కూడా రిలేటివ్స్ దే డోంట్ వాంట్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ అండి. సో ఈ సంస్థలో జాయిన్ చేశారు. ఆ అమ్మాయి జస్ట్ బిలో మీడియాకర్ స్టూడెంట్ అండి. 10th class పాస్ మార్కులతో పాస్ అయింది, ఇంటర్మీడియట్ చేసింది. అండ్ దెన్ నిమ్స్లో నర్సింగ్ కోసం నర్సింగ్ ఇంట్రెస్ట్ అనింది. నర్సింగ్లో జాయిన్ చేశాము. మళ్ళీ మన పంజగుట్టలో ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్లోనే ఆ అమ్మాయికి జాబ్ కూడా వచ్చింది. జాబ్ చేసేటప్పుడు అమ్మాయి అక్కడ ఒక 1 month పెయిడ్ డిపార్ట్మెంట్లో ఒక ఆయన పేషెంట్గా ఉండి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయేక ముందు ఈ అమ్మాయికి ఒక 10,000 rupees మనీ ఇచ్చాడటండి. ఈ అమ్మాయి అడిగింది, ఎందుకు సార్ నాకు డబ్బులు ఇస్తున్నారు అనేసి. తల్లి, నువ్వు యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ, నన్ను అంత బాగా చూసుకున్నావు, మోర్ దాన్ మై వైఫ్ అండ్ డాటర్ యూ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ. నీ సర్వీసెస్ కోసము ఇది ఐఎమ్ సో హ్యాపీ, విత్ రిగార్డ్స్ అండ్ లవ్ ఇస్తున్నాను. ఇది మీ డాక్టర్స్కి కానీ మేనేజ్మెంట్కి కానీ నేను చెప్పను, ఇది నువ్వు పెట్టుకో అని చెప్పి ఇవ్వపోయాడు. ఆ అమ్మాయి అనిందట, లేదు సార్, దిస్ ఈజ్ మై డ్యూటీ టు సర్వ్ యూ, అంతకన్నా ఎక్కువ నేనేం చేయలేదు, మీరు ఇంకా కూడా ఏదన్నా చెయ్యాలి అనుకుంటే నేను పెరిగినటువంటి సంస్థ, నాకు ఉచితంగా విద్యనిచ్చినటువంటి సంస్థ మూసాపేటలో ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ఆ 10,000 రూపాయలను డొనేట్ చేయండి అని చెప్పిందట. సో ఆయన వచ్చి ఈ స్టోరీ చెప్తూ మీ అమ్మాయి ఈ విధంగా చెప్పింది అన్నప్పుడు వీ ఫెల్ట్ సో హ్యాపీ అండి. అది 10,000 కాదు, 10 కోట్లు వచ్చినట్టు మేము భావించాం. మనం వేసినటువంటి విత్తనం వాల్యూస్ ఆ అమ్మాయి అక్కడ వర్క్ ప్లేస్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో ఈ ఎక్కడన్నా ఉండనివ్వండి మన పిల్లలు, వాళ్ళు నర్సెస్ అన్నవని, డాక్టర్స్ అన్నవని, ఇంజనీర్స్ అన్నవని, క్లర్క్స్ అన్నవని, డ్రైవర్స్ అన్నవని, ఏదన్నా అవని, ఆ పిల్లలు మనం నేర్పించినటువంటి వాల్యూస్ ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనము చేయటము అన్నది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఇది ఒక ప్రత్యేకత సాయి సేవ సంఘ్. నిజంగా కూడా మీరు చెప్పే ఎగ్జాంపుల్స్లో సూసైడ్ కమిట్ చేసుకున్న వాళ్ళ తల్లిదండ్రులుగా మిగిలిన ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు, కోకొల్లు ఉన్నారు. ఇక్కడ కొద్దిమంది మాత్రమే మన దగ్గర వస్తున్నారు, ఇంకా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. సో ఆ లేని వాళ్ళందరూ కూడా ఉండాలని మన ఉద్దేశం కాదు, ఆ సిచ్యువేషన్ రావద్దు, వస్తే మటుకు చక్కగా మీ సంస్థలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ఆగస్టు 3వ తారీఖు అని అనుకున్నాం కదా, 6 శిల్పకళా వేదికలో ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఈ 35 years యొక్క సాయి సేవా సంఘ్ సంస్థ యొక్క జర్నీ అండ్ దెన్ ఈ పిల్లల యొక్క సక్సెస్ స్టోరీస్ కూడా స్మాల్ డాక్యుమెంటరీస్ చేసాము, అవి కూడా చూపిస్తున్నాము. తర్వాత ఇటువంటి పిల్లలు బ్యాచులర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, MA డ్యాన్స్, ఈ పిల్లలందరూ స్కూల్ డ్రాప్అవుట్స్ అండి. డ్రాప్అవుట్స్ అయిన పిల్లలు వాళ్ళ ప్యాషన్ డ్యాన్స్లో చేసి తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసుకొని దూర విద్య ద్వారా తర్వాత పీజీలు చేసినటువంటి పిల్లలు నవదుర్గ డ్యాన్స్ బ్యాలే చేస్తూ ఉన్నారు, 1/2 hour డ్యాన్స్ బ్యాలే చేస్తున్నారు. అదే కాకుండా మంగ్లీ గారు కూడా మీ అందరికీ తెలుసు, తెలుగు ఫిల్మ్ ప్లేబ్యాక్ సింగరు. ఆవిడ కూడా ఇటువంటి సంస్థ యొక్క సపోర్టు ద్వారానే పైకి వచ్చినటువంటి ఎన్నో కష్టాలు ఛాలెంజెస్ ఫేస్ చేసి ఈరోజు ఆవిడ పైకి వచ్చినటువంటి లేడీ. ఆవిడ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారని ఆవిడను ఇన్వైట్ చేశాము. ఆవిడ కూడా ఎంతో మనస్ఫూర్తిగా వెంటనే అంగీకరించి ఒక 1.5 hour లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తూ ఉంది. దట్ ఈస్ నియర్లీ ఒక 2.5 hours ప్రోగ్రామ్ అండి. కల్చరల్ ప్రోగ్రామ్ తర్వాత స్మాల్ డిన్నర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం అందరికీ. వెరీ నైస్. I am Pravalika, completed my bachelor's in performing arts dance. I am here with immense of gratitude and a heart full of determination. Life has brought me to this moment through many challenges and trials, but also through the unwavering support of Sai Seva Sangh Trust. After losing my parents at a tender age of 8,
This trust has become my guiding light. It has provided shelter, sustenance, but also love, care, and a big opportunity to pursue my passion towards Bharatanatyam dance. It is here that I found not just a home, but a family that nurtured my dreams and also encouraged me to excel. Join us, the students of Sai Seva Sangh, for our Navadurga dance ballet performance on August 3rd at Shilpakala Vedika, 6 p.m. We warmly welcome you to enjoy the show. Thank you. Sairam everyone, my name is Revati. At a young age, I lost my parents. Thankfully, my relatives guided me towards Sai Seva Sangh, a beacon of hope and compassion. Since then, this trust has been more than an organization, it has been my family. With their unwavering support and nurturing care, I not only found my stability but also pursued my dreams. Recently, I completed my Bachelor of Performing Arts in Bharatanatyam. Sai Seva Sangh didn't just stop there. They continue to stand by me, offering assistance for my further studies. Sai Seva Sangh shelters many children like me, providing them with love, education, and a chance to dream big. We, students of Sai Seva Sangh, we are presenting Navadurga Dance Ballet on August 3rd at Shilpakala Vedika at 6 p.m. Please come and enjoy the evening and take part Mangli's Musical Fest. Thank you. అరుణ గారు, ముఖ్యంగా ఒక ట్రస్ట్ నడపాలంటే అంత ఈజీ వ్యవహారం కాదు, చాలా కష్టపడాలి, విరాళాలు సేకరిస్తూ ఉండాలి. ఈ విరాళాలు అసలు ఎక్కడి నుండి మీరు తీసుకొస్తున్నారు, వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు, అంటే ఒక సస్టైనిటీ ఉందా? ఉందండి. భారతదేశము ఎంతో పుణ్యభూమి, కర్మభూమి అండి. నిస్వార్థంగా చేసినప్పుడు ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్నట్టు ఎంతోమంది మహానుభావులు భారతదేశంలో ఉన్నారు. దెర్ ఈజ్ నో డర్త్ అండి ఫర్ మనీ, మెన్ అండ్ మెటీరియల్. ఈ నిస్వార్థ సేవలో తప్పకుండా వంతకు అవే వచ్చి ఆ కార్యక్రమం ఆగకుండా చేస్తాయండి. ఇది మా నమ్మకం. ఎంతోమంది ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని ముందుకు వచ్చి ఎంతోమంది సహాయం చేస్తున్నారు. అదే కాకుండా కొన్ని సంస్థలు కూడా వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కూడా ఈ ఆడపిల్లల యొక్క ఎడ్యుకేషన్కు తోడ్పడుతున్నారండి. విజయలక్ష్మి గారు, సాయి సేవా సంస్థ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటంటారు? మీకు ముందు భవిష్యత్ చెప్పే ముందు మేము ఇంతవరకు ఒక 2000 మంది ఆడపిల్లల్ని చదివించడం అంటే ఉత్తి స్కూలే కాదండి. మా స్కూల్ నుంచి బయటకు వచ్చాక వాళ్ళకి పై చదువులు కూడా చదివించి వాళ్ళని నిలబెట్టాము. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా, ఈ పిల్లల తల్లిలు కానీ లేకపోతే వాళ్ళ చుట్టాలు కానీ ఇట్లా డెస్టిట్యూట్ విమెన్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర 18,000 మంది లబ్ధి పొందారు. వాళ్ళకి మేము కుట్టు నేర్పిస్తున్నాము. తర్వాత వాళ్ళకి రకరకాల వంటకాలు, ఇలా జాములు చేయడం, జ్యూసులు చేయడము, అవన్నీ కూడా నేర్పిస్తున్నాము. డ్రైవింగ్ నేర్పించాము. దానివల్ల చాలామంది వాళ్ళ జీవనోపాధి కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర ఒక 250-300 మంది ఉన్నారండి, డెస్టిట్యూట్స్ పిల్లలు అందరూ కలిపి. మా ఉద్దేశం ఏంటంటే మన సంస్థని 600 మంది 700 మంది పిల్లలకి చెయ్యాలి. ఎందుకంటే మేము అడ్మిషన్స్ చేస్తున్నప్పుడు చాలామంది పిల్లలు వస్తున్నారు. మాకు చోటు లేక, స్థలం లేక మేము కొంతనే చేద్దాం అనుకుంటున్నాం. సో మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఎక్కువ మంది ఆడపిల్లల్ని మనం తీసుకొస్తే అది యూజ్ అవుతుంది. బికాస్ ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఎ విమెన్, యూఆర్ ఎడ్యుకేటింగ్ ఎ ఫ్యామిలీ, దేర్ బై యూఆర్ ఎడ్యుకేటింగ్ భారత్. సో అది చాలా ముఖ్యం. మా యొక్క ప్లాన్ అదేనండి. చాలా చక్కగా సాయి సేవా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో మరి నాటి కార్యక్రమంలో టచింగ్ హార్ట్స్ అనే ట్యాగ్ లైన్తో మా అందరికీ కూడా చాలా అద్భుతమైన విషయాలు, మీ సంస్థ యొక్క ఉద్దేశం ఏమిటో చాలా చక్కగా వివరించారు. ఇక అరుణ గారి మాటల్లో అలాగే విజయలక్ష్మి గారి మాటల్లో విన్నాము. సాయి సేవా సంస్థ ఆగస్టు 3వ తారీఖు సాయంత్రం 6 శిల్పకళా వేదికలో అమూల్యమైన ప్రోగ్రాము ఆడపిల్లలను ఉద్దేశించి జరుపుతున్నారు. కాబట్టి ఆ టికెట్స్ వివరాలు అలాగే ఆ కార్యక్రమం యొక్క వివరాలు కూడా మీకు కింద స్క్రోల్ అయ్యే నంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నంబర్స్ నోట్ చేసుకోండి. ఆ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్నా అలాగే ఆడపిల్లలకి ఎవరైనా ఏమైనా చక్కగా హెల్ప్ చేయాలనుకున్నా కానీ చక్కగా ఆ సంస్థకు మీరు వివరాలు కావాలంటే ఆ నంబర్స్ నోట్ చేసుకోండి. పూర్తి వివరాలు వారి మాటల్లోనే తెలుసుకోవచ్చు. అలాగే సాయి సేవా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి స్వార్థం లేకుండా చక్కగా మంచి పనులకి పూనుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఇలా సేవా కార్యక్రమాలు మీరు తప్పకుండా సాయి ఆశీస్సులతో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. నమస్కారం. సాయిరాం. వీక్షించారుగా ఇది ఈనాటి సాయి సేవా సంస్థ టచింగ్ హార్ట్స్ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. సాయి సేవా సంఘ్ టచింగ్ హార్ట్స్ 35th anniversary August 3rd 6 p.m. onwards at Shilpakala Vedika, Hyderabad.
Contact number 9985550293 7815921691. Tickets on Book My Show, Shreyas Live.